మొత్తానికి టెన్షన్ తీరే సమయం వచ్చింది. ఉత్కంఠ వీడే రోజు వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇవాళ సాయంత్రం వెల్లడి కానున్నాయి. నిజానికి ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయమే ప్రారంభం కావాల్సి ఉండగా పురాణాపూల్ డివిజన్లో రీపోలింగ్ కారణంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తున్నారు. ఒకవేళ 5 గంటల్లోపు ఎక్కడైనా కౌంటింగ్ పూర్తయినా ఫలితాన్ని మాత్రం ఈ రీపోలింగ్ పూర్తయ్యాక అంటే 5 గంటల తర్వాతే ప్రకటిస్తారు. రాత్రి 7 గంటల వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం గ్రేటర్లోని 24 కేంద్రాల్లో 99 కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం లెక్కింపు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించారు. మొదటి అర్ధగంటలో పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. మొదటి రౌండ్ మాత్రం ఆలస్యంగా జరుగుతుందని, తర్వాతి రౌండ్లో త్వరగా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన 4 గంటల్లోపే మొత్తం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లకు గాను 1333 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కౌన్సిల్లో అడుగుపెట్టే విజేతలు ఎవరనేది ఈ రాత్రికి తేలనుంది. మొన్నటి వరకు ప్రచారం, విమర్శలు, ప్రతివిమర్శలు, వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమైన అభ్యర్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ ఫలితాలపై ఇప్పటికే పలు సంస్థలు సర్వేలు చేసినా ఫలితాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు విజయంపై ధీమా వ్యక్తం చేసిన వారు కూడా కౌంటింగ్ నేపథ్యంలో టెన్షన్ పడుతున్నారు. రైట్గా దీనికి సంబంధించి ఇవన్నీ డీటెయిల్స్ తెలియడానికి మా బ్యూరో చీఫ్ వెంకటరాజు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరాజు చెప్పండి, మొత్తానికి అయితే ఇక ఏ పార్టీలు, ఏ అభ్యర్థులు ఎలా ఉన్నారు? కొద్ది గంటల్లో ఇక రిజల్ట్స్ రాబోతున్నాయి కదా. మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన మొదటి అర్ధ గంటలనే ఒక రౌండ్ పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఫలితాలు మాత్రం రిపోలింగ్ జరుగుతున్న ఈ పురాణాపూల్ ప్రాంతంలో పూర్తిగా అయిపోయిన తర్వాతనే 5 గంటల తర్వాతనే తమ ఫలితాలను ప్రకటిస్తామనేది కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఎవరు ఏ మెజార్టీ సాధిస్తారని పార్టీలు ధీమాగా ఉన్నాయి. తమ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామన్నది టీడీపీ, బీజేపీ కూటమి, అదేవిధంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఎవరి అంచనాలు వాడుతున్నాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తిగా 8 గంటల తర్వాత, అంటే 8 గంటల వరకు అన్ని రౌండ్లు పూర్తవుతాయి. ఆ తర్వాతనే ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అంటే మొన్న జరిగిన పోలింగ్ రోజు కొన్ని ప్రాంతాల్లో కొంత సున్నితమైన ప్రాంతాల్లో ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది కాబట్టి అటువంటి వాతావరణం రాకుండా కౌంటింగ్ తర్వాత ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త చర్యలుగా కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత ర్యాలీలు కానీ, ప్రదర్శనలు కానీ ఎటువంటి చేయకూడదనేది కూడా ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. వెంకటరాజు, ఈసారి కౌంటింగ్ ప్రక్రియలో మరి ఏమైనా మార్పులు వచ్చాయా, లేదు మామూలుగానే జరుగుతుందా? కౌంటింగ్ దాదాపుగా ఎప్పుడు జరిగే విధంగానే జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా వెబ్ కౌంటింగ్ అంటే ఎవరిని ఎక్కడ ఏ ఇబ్బంది తరలించకుండా ఇప్పటికీ కౌంటింగ్ సెంటర్ లో కూడా పూర్తి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ నిఘా వ్యవస్థ ద్వారా జిహెచ్ఎంసీ కమిషనర్ జార్జర్ రెడ్డి జిహెచ్ఎంసీ ఆఫీసులో పర్యవేక్షిస్తారు. ఎటువంటి చిన్న ఘటన తలెత్తితే వెంటనే పోలీసు సంబంధించిన సిబ్బందిని అక్కడికి మోహరించే విధంగా కూడా పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈ ర్యాలీలు కానీ, ప్రదర్శనలు కానీ చేయకూడదు. ఒకవేళ చేసినా కానీ పోలీసుల అనుమతితో చేయాలనేది కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే పార్టీలకు, రాజకీయ నాయకులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది ఎక్కడైతే సున్నితమైన ప్రాంతాల్లో. మొత్తానికి కౌంటింగ్ అయిన తర్వాత రాజకీయ పార్టీలు తమ యొక్క అభిప్రాయాలను, అంటే తమ యొక్క మేయర్ క్యాండిడేట్లను కూడా 2-3 రోజులు ప్రకటించే అవకాశం ఉంది. నెల 11న మేయర్ సంబంధించిన ఎంపిక ఉంటుంది కాబట్టి ఇప్పటికే టీఆర్ఎస్ లో చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. తమకు మేయర్ పదవి రావాలి అనే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత లాబింగ్ కూడా అప్పుడే మొదలైందనేది కూడా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ ఉంది. థ్యాంక్ యూ వెంకటరాజు.